మంచి వేసవకాలంలో రైలు దిగి ఇంకొక 5 నిమిషాలే రైలు ఆగుతుంది, వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి కూలర్ దగ్గరికి పాపం ఎవరో ఒక ఆయన ఒక గుక్కని నీళ్లు తాగుదాం అనుకున్నాడు. ఉండండి నన్ను ఈ సీసా పట్టేసుకొని ఇవ్వండి అన్నాడు ఒకడు. అది ఎంత ఉంది, నా అంత పొడుగుంటుంది ఆ సీసా. దాంతో అలా పడుతున్నాడు, సన్నటి ధార అలా పడుతుంది. ఆఖరికి నిండుతోంది. అమ్మయ్యా తాగచ్చు అనుకున్నాడు. ఈ చేత్తో తీసి జేబులోంచి తీసి ఇంకోటి ఎట్టాడు. ఎప్పటికీ నిండేది. అలా 6 ముఖాలతోడ ఒక ఆయన 6 ముఖాలతో తాగుతున్నాడు, ఒక ఆయన 7 ముఖంతో తాగుతున్నాడు. అమ్మ మాకెప్పుడు ఎడతావన్నావు, మాకెప్పుడు ఇస్తావు పాలు, మమ్మల్ని ఎప్పుడు ఉద్ధరిస్తావు, మరి అమ్మ అని మేము పిలుస్తున్నాం కదా అంటే అమ్మవారు అందుట ఆగండి. ఇలా వరుస క్రమంలో పిల్లలందరికీ అన్నం పెట్టడం నాకు అలవాటు కాదు. ఆకలిగానే అన్నం పెట్టేస్తాను. అందుకే మీ అందరికీ అన్నం పెట్టేయడానికి ఇవాళ నుంచి నేనేం చేస్తానో తెలుసా? ఇనబంబము చంద్రబింబము తక్కకని యురంబులను దల్పకయున్న అహర్నిశల్ సతి. సూర్యగోళాన్ని ఒక స్థానంగా, చంద్రగోళాన్ని ఒక స్థానంగా పెట్టుకుంది అమ్మవారు. పగటి పూట సూర్యగోళంతో లోకంలో ఉన్న మొక్కలన్నీ పత్రహరితాన్ని తయారు చేసుకుని కాయగూరలు, పళ్ళు ఇవన్నీ సూర్యరశ్మి ఉంటే పండుతాయి. అమ్మ పెట్టింది కదా అని శుభ్రంగా తినేసి, అమ్మ లేనప్పుడు కజ్జికాయలు తినేసి, తొక్కుడుండలు తినేసి, అమ్మ కడుపు నొప్పి అంటే మళ్ళీ మంది ఎవరు ఇవ్వాలి? అమ్మే ఇవ్వాలి. రాత్రి వేళ 2వ స్థానంలో చంద్రుడితోటి ఔషధములను ప్రకాశింపజేసి మందులు ఇస్తోందిట. అమ్మా ఈ రెండింటితోటి మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు కదమ్మా, మా అమ్మ నువ్వే అమ్మా అన్నారు పేరాల భరతశర్మ గారు. అమ్మాయి ఎంత గొప్పదానివమ్మా.